హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మనం ఈరోజు కొన్ని పేపర్లో వచ్చే న్యూస్ అప్డేట్ చూద్దాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి ఈ తొలి హెడ్లైన్స్లో ఈ పేపర్ ఇది వేశారు. 10 సూత్రాలతో ఒక విజన్ అని. మనం ముఖ్యాంశాల్లోకి వెళ్దాం. పని చేసే ప్రోత్సాహం లేకపోతే నమస్కారం అని ఈనాడు కథనంలో వేశారు. ఇక్కడ మెయిన్ జెమిని ఎన్నికలపై మరో అడుగు ముందుకేశారు. ఈ 2 బిల్లులకు కేంద్రం కేబినెట్ ఆమోదం అంట. జెమిని ఎన్నికల్లో ప్రస్తుతానికి లోక్సభలో అసెంబ్లీ ఎన్నికలపై పరిమితి, స్థానికపై తర్వాత నిర్ణయం. ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా, ప్రజాస్వామ్యం వ్యతిరేకమన్న విపక్షం, 32 పార్టీలు అనుకూలం, 15 వ్యతిరేకం. 32 పార్టీలు అనుకూలం, 15 పార్టీలేమో వ్యతిరేకంగా ఇచ్చారని ఇక్కడ కథనం చూస్తున్నాం. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 50 విమానాశ్రయాలు కట్టాలని నిర్ణయించుకున్నారు. టమోటా రైతులు కిలో ధర ₹1 అంట టమోటా. కానీ మనకిక్కడేమో మనం 20 రూపాయలు అలా కొనాల్సి వస్తుంది. అక్కడ రైతుకేమో రేట్లు లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా రేటు మామూలుగా మార్కెట్లో మనం కొనే కాడ మామూలుగా 20 రూపాయలు అలా అమ్ముతున్నారు. నేడు స్వర్ణాంధ్ర 2040 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ఇక్కడ నడవలేని వారికి ఎన్నుదన్నుగా ఈ బండి ఇలా తయారు చేశారు. ఇది మన ఈనాడు పేపర్లో ఒకసారి చూడండి. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం, గుంటూరులో వైకాపా నాయకుడు అరెస్టు. ఇలా ప్రచారాలు చేయటం వల్ల ఇలా వాళ్ళని అరెస్ట్ చేశారు. తెదేపా టోల్గేట్ అంటూ వసూలుపై పాల్పడుతున్న కొర్రిపాడు ప్రేమకుమార్, మాజీ సీఎం జగన్తో ప్రేమ్ కుమార్. ఇలా మనం కొన్ని వీడియోలో చూసాం కదా, ఇలా టోల్గేట్ పెట్టిండని అతను అరెస్ట్ చేశారు. జగన్ అంచనాలు తలకిందులైనాయి అంట. వైకాపాకు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా. తాడేపల్లి నుంచి జగన్ బ్రిటిష్ తరహా పాలన, నాయకులు కార్యకలాపాల ఇబ్బంది. మాజీ మంత్రి ముత్తిశెట్టి నాడు పవన్పై గెలిచి గంధ శ్రీనివాస్ చరిత్ర. నదిలో రోడ్డు వేసారంట, ఇసుక దోపిడీకి దారి చేశారు. ఐదేళ్లలో వైకాపా నేతలు అడ్డంగా దోచుకున్నారు. వారి పాపాలను వదిలేస్తే కాలయాలన తగ్గదు. ఎన్డీఏ 6 నెలల పాలనపై షర్మిల మండిపాటు. ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టు.
జెమినీ ఎన్నికలపై మరో అడుగు ముందడుగు. ఇక్కడ పూర్తిగా చదవండి ఈనాడు పేపర్లో. సోషల్ సైకిళ్లకు భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం తేవాలని ఇక్కడ కథనం రాశారు. విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గాలి. పలు పేపర్లో ఇలాంటి మన ముఖ్యాంశాలన్నీ రోజుకు కొద్దిసేపు జనరల్ నాలెడ్జ్ కోసమైనా మనం ఇలా చదువుకుంటే మనకి కొంచెం అవగాహన అనేది ఉంటుంది. తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా 6 లారీలు సీల్ చేశారంట ఇక్కడ. మనం ఇప్పుడు ఈనాడు పేపర్లో మనం పలు ముఖ్యాంశాలు చూసాం. బలహీన రూపాయి పడేసింది. ఇక్కడ విద్యుత్ వాహనాల వినియోగం పెంపు లక్ష్యం అంట. 2024-29కి విద్యుత్ ఈవీ పాలసీ రూపొందించిన ప్రభుత్వం. తయారీదారులు, కొనుగోలుదారులకు కూడా రాయితీలు. మనం ఇప్పుడు ఎక్కువ డీజిల్ బండ్లు వాడటం వల్ల పొగ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి మనకి మన దేశవ్యాప్తంగా కానీ విద్యుత్ వాహనాలు ఎక్కువ అవుతున్నాయి. విద్యుత్ వాహనాల వల్ల మనకి కాలుష్యం అనేది బాగా తగ్గిద్ది. ఇక్కడ గంజాయి, డ్రగ్స్, సెల్ ఫోన్ వీటికి బానిసలు అవుతున్నారు ఎందరో. లైంగిక దాడులు పాల్పడుతున్నారు వారే. మత్తులో అయోమయమైన నేరాలు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. రాష్ట్రానికి పూడ్చలేనంత నష్టం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ ఈనాడు పేజీలో ఇక్కడ ఉంది, చదవండి. ఇలా గంజాయికి, మత్తుకు అలవాటు పడటం వల్ల కొన్ని నేరాలు జరుగుతున్నాయని ఈ పేపర్లో వేశారు. చూద్దాం. ఇక్కడ ఎవరో మంచి వార్త రాశారు, చూద్దాం. 20 ఏళ్ళకే ఇవి తెలుసుకోండి. మీ జీవితం బాగుండాలంటే 2 వయసులోనే మీరు 6 విషయాలు అర్థం చేసుకోండి. సమయమే అన్నిటికంటే విలువైనది ఆస్తి. డబ్బు కంటే బంధుత్వాలు గొప్పవి. వైఫల్యం అనేది కేవలం ఫీడ్బ్యాక్ లాంటిది. ప్రతిభపై నిలకడ లేకపోతే పై చెయ్యి. ఆరోగ్యం మనకి సంపద. ఆనందం అనేది మనం ఎంచుకోవాల్సింది. వెరీ గుడ్, భలే రాశాడు. మనం డబ్బు కంటే మనం ముందు బంధుత్వాలకే ఎక్కువ విలువ ఇవ్వాలి. మనం నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్ 13/12/2024 సాక్షి పేపర్లో పలు ముఖ్యాంశాలు చూద్దాం మనం. జమిలీ బిల్లుకు సై. ఒకే దేశం ఒకే ఎన్నిక. ముస్తాబాయ్ బిల్లుకు కేంద్రం కేబినెట్ ఆమోద ముద్ర. రాజ్యాంగ సవరణ బిల్లుపై సైతం మంత్రివర్గం ఆమోదం. జమిలీ నుంచి ప్రస్తుతానికి స్థానిక సంస్థల మినహాయింపు. శీతాకాలం సమావేశంలో పార్లమెంటు ముందుకు జమిలీ బిల్లు. మొదలైంది బాబు మార్పుతో ఏరువేత. పెన్షన్లు 3 నెలలకు ఒకసారి రిపేర్ చేయాలంది. పెన్షన్లు అనర్హుల తొలగింపు కార్యక్రమం చేపట్టింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ల సొమ్ము రికవరీ చేయటం. ఓపీఎల్లో మెడికల్ సర్టిఫికేట్లు జారీ లేనప్పటికీ మార్గదర్శకాలు. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వార్త, కొంతమంది పెన్షన్ల కోసం దొంగ సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు తీసుకుంటున్నారని, అవన్నీ తీసేయాలని చంద్రబాబు నాయుడు ఉద్దేశం.
ఇక్కడ చూడండి రైతు పోరు నేడు చంద్రబాబు సర్కారుపై మోసాలపై అన్నదాతలు నిరసనకు వైఎస్ఆర్సీపీ బాసట. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ. సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ డిమాండ్ పత్రాలు. రైతు పోరు నేడు రెండో పేజీలో కూడా రైతుల గురించి రాశారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు. ఇది మాయ కాక మరేంటి. ఇక్కడ విఎంల గురించి రాశారు. ఐదో పేజీలో 6 నెలల అరాచకమని, హత్యలు దాడులతో రాష్ట్రం అల్లకొల్లాలంలో ఆగని అత్యాచారాలకు మహిళల లోహం బేవత్వం మొదలైంది. చంద్రబాబు మారు వేరువేత. మోసాలకు అరాచకాలకు కూటమి పాలన. హామీలు అమల్లో ప్రభుత్వం ఘోర వైఫల్యం. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మెరుగుదొడ్జం. జమిలీ బిల్లుకు పై సై. ఈ జమిలీ బిల్లు పెట్టడం వల్ల మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. ఎందుకంటే తొందరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చిన హామీలు అనేది స్పీడ్గా చేయాలి. ఇచ్చిన హామీలు స్పీడ్గా చేయలేకపోతే ప్రతిపక్షం కాసుకొని ఉంటుంది. అప్పుడు వీళ్ళపై మాటల యుద్ధం జరిగిద్ది. ఇవన్నీ చాలా ఉన్నాయి జమిలీ ఎన్నికల్లో. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు చాలా ముందు ఆలోచనలతోటి ఈ పథకాలు అనేది మెయిన్ పథకాలు అనేది స్పీడ్గా చేయగలిగితే మళ్ళీ 100కి 90% చేయగలిగితే ప్రభుత్వంపై మంచి పేరు అనేది కొనసాగిద్ది. జమిలీ ఎన్నికలు మన రాష్ట్రానికి మటుకు సవాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మటుకు సవాలుగా మారిద్ది. రైతుల దుఃఖం, అన్నదాతపై నిరాశన కూటమి ప్రభుత్వం అని 7వ పేజీలో ఉంది. మధ్యాహ్న భోజనం తిని 9 మంది విద్యార్థులకు అస్వస్థత. స్థిరంగా విద్యార్థుల ఆరోగ్యం. ఏలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగిందంట. ఈ మధ్యకాలంలో చాలామంది ఎందుకనో మరి ఇలా జరుగుతుంది. దీనిపై కొంచెం ప్రభుత్వం ఆరా తీసి కొంచెం నాణ్యమైన బియ్యం అలాంటివి పంపడం వల్ల పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2020 నాటికి భోగాపూర్ ఎయిర్పోర్ట్ పూర్తి. రోజుకి 35,000 అడుగులు నడుస్తాను. దేవుడికో నూగు పోగులు. ఈ మన పాత సాంప్రదాయం పద్ధతిలో ఇలా మోటార్ బిగించి పోగులతో తయారు చేసిన పుష్ప 2 విజయం వీడిదే. మనం బిజినెస్ పేజీలోకి వెళ్దాం. నవంబర్లో ద్రవ్యోల్బణం గుణం ఊరట. ఆటో విడిభాగాలకు పరిశ్రమలకు 3,32,00,000 కోట్ల ఆఫ్.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి మనం ఈ 2 పత్రికల్లో మనం కొన్ని ముఖ్యాంశాలు చదివాం. ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే మనల్ని క్షమించండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.